హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ రచన. ఉపన్యాసం అనే పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడాలి అనే అంశాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఉపన్యాసం అనేది నిజంగా పద్మవ్యూహం లాంటిదే. అభిమన్యుడు లాంటి వాడే పద్మవ్యూహం లోపలికి వెళ్ళాడు కానీ తిరిగి రాలేకపోయాడు. అదేంటి, మంచి ఉపన్యాసం, మంచి సబ్జెక్ట్ ఉంది, మాట్లాడుతూ పోతే వచ్చే నష్టం ఏంటి అంటారా? అప్పుడు జనాలు ఎప్పుడు వెళ్ళిపోతారో మనం చెప్పలేం. అలా జనాలు వెళ్ళిపోతే మన ఉపన్యాసం సహజంగానే మరణిస్తుంది. కనుక ఒక ఉపన్యాసాన్ని ఎలా ముగించాలి, ఏదైనా అనివార్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ముగింపుతో మనం మంచి ఉపన్యాసం ఇచ్చి బయటికి రావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కొంతమంది ఒక ఉపన్యాసం ఇచ్చేసిన తర్వాత, ఇంతసేపు మిమ్మల్ని విసిగించానని నాకు తెలుసు, శ్రద్ధగా నా ఉపన్యాసం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, మీ అందరి ముందు మాట్లాడడానికి తగిన వాడిని కాదని తెలుసు, ఇటువంటి ఒక సంజాయిషి ఇచ్చే రీతిలో ముగింపులు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సరే మీరు ఒక ఉపన్యాసం ఇచ్చేటప్పుడు దాని ముగింపు, ప్రారంభం ఎంత కీలకమో ముగింపు కూడా అంతే కీలకం. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఉపన్యాసంలో ముగింపు అనేది పేలవంగా, సంజాయిషి ఇచ్చే రీతిలో ఉండకుండా చూసుకోండి. అప్పటి వరకు శ్రోత ఎటువంటి అభిప్రాయం ఏర్పరచుకున్నా మీరు చివరిలో ఇచ్చే ముగింపుని బట్టే అభిప్రాయం అనేది దృఢపడ్డమో, పేలమో అవ్వడమో, క్షీణించడమో జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఉపన్యాసానికి ముగింపు ఇచ్చినా సరే అది సంజాయిషి ఇచ్చే పద్ధతిలో ఉండకుండా చూసుకోండి. అలాగే ఏదైనా అనివార్య పరిస్థితి సంభవించినప్పుడు, లేదా ఒక ఉపన్యాసం మీరు ఇస్తున్నప్పుడు సడన్గా ఒక వర్షం రావచ్చు, లేకపోతే ఇంకో 2-3 మెయిన్ స్పీకర్స్ రావడం వల్ల మిమ్మల్ని అప్పటికప్పుడే ముగించమని అడగవచ్చు. కనుక ఒక ఉపన్యాసం ఇచ్చే ముందే ఆ ముగింపుని, ఒక 2-3 రకాల ముగింపుని ముందే మనం ప్లాన్ చేసుకుంటే ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మనం ఒక మంచి ఉపన్యాసం ఇచ్చి బయటపడవచ్చు. సో ముగింపుల్లో ఎటువంటి ముగింపులు ఇస్తే బాగుంటాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఉపన్యాసం అంతా ఇచ్చిన తర్వాత మనం ఆ ఉపన్యాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా సమీక్షలాగా చేసి, అంటే ఒక్కొక్కదాన్ని మనం చెప్పిన అంశం మొత్తంలో ఉన్న కంటెంట్ అంతటిని ఒక 4 or 5 పాయింట్స్గా చేసి చివరిలో దాన్ని ఒక సమీక్షలా చేసి ఒక ముగింపు ఇవ్వచ్చు. అలాగే మన సబ్జెక్ట్ని క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళి ముగింపు ఇవ్వచ్చు. ఉదాహరణకి, జీవితంలో మనిషి కర్తవ్యం ఏంటి అని ఒక స్పీచ్ ఉందనుకోండి, దానికి విద్యుత్ ఉన్నంతకాలం ఫారడే గుర్తుంటాడు, అణుశక్తి ఉపయోగపడినంతకాలం ఐన్స్టీన్ గుర్తుంటాడు, టెలిఫోన్ ఉన్నంతకాలం గ్రహాం బెల్ గుర్తుంటాడు. మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన మంచి పనుల ద్వారా మనం గుర్తుంటూనే ఉంటాం, మన ప్రజలకు గుర్తుంటూనే ఉంటాం. కాబట్టి మీరు ఎలా జీవించాలి, మీ కర్తవ్యం ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. అలా మీరు ఆలోచించుకుంటారని అలా చెప్పి అటువంటి అంశాల మీద ముగింపు ఇవ్వచ్చు. అలాగే ఒక కోట్తో, లైక్ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, ఇంకా మనుషుల్ని మట్టిలాగే భావిస్తూ ఉన్న పరిపాలకుల్ని మనం కూడా మనుషులమే అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది అని చెబుతూ ముగించవచ్చు. లేదా ఏదైనా ఒక తీర్మానంతో కూడా ఒక ఉపన్యాసాన్ని ముగించవచ్చు. అణుశక్తి మీద లేదా యుద్ధాల మీద ఇలా వచ్చినప్పుడు ఒక తీర్మానంతో కూడా మన ఉపన్యాసాన్ని ముగించవచ్చు. అంతేగాని పేలవంగా లేకుండా కాస్త ఆసక్తి కలిగించేలాగా ముగింపిస్తే చాలు. ప్రతి ముగింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎప్పుడు మనం ముగిస్తాం అని శ్రోత ఎదురు చూడకముందే వాళ్ళు మన ఉపన్యాసం మీద ఆసక్తి ఉన్న స్థాయిలోనే మనం ఒక మంచి ముగింపుతో మన ఉపన్యాసాన్ని ముగించడమే దీని యొక్క ఉద్దేశం. సో ఒక ఉపన్యాసం ఇచ్చేటప్పుడు సంజాయిషి ఇచ్చే పద్ధతి లేకుండా ఒక సామెతతోనో, ఒక తీర్మానంతోనో, ఒక సమీక్షతోనో క్లైమాక్స్కి తీసుకెళ్లి సబ్జెక్ట్ని హైలైట్ చేయడం ద్వారానో, ఈ 4 పద్ధతులు ఏది అవలంబించినా సరే ఒక మంచి ఎఫెక్టివ్ ఎండింగ్ మన స్పీచ్కి ఇవ్వచ్చు. సో ఈ టిప్స్ని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Media Works.